తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముదిరాజ్ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచులకి శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కాసాని జ్ఞానేశ్వర్ సహా ముదిరాజ్ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు। రాజకీయాల్లో ఎదగాలి అంటే సర్పంచ్ పదవి పునాది అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి। ఇప్పుడు గెలిచిన సర్పంచులు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలవాలి అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు। ఈడ కూర్చున్న ఈరోజు గెలిచొచ్చిన సర్పంచుల్లో రేపు 28లో ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి మీరు ఈ స్థాయికి రావాలని, మీరు ఈ వేదిక మీదకి వచ్చి రాబోయే తరానికి కూడా మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలని, దానికి సర్పంచే బునాది కావాలని, సర్పంచే బునాది అవుతుందని। ఎందుకంటే సర్పంచ్ అనేది గుర్తు లేకుండా, పార్టీ గుర్తు లేకుండా మనిషి వ్యక్తిత్వం మీద, ఆయన ఆలోచన విధానం పట్ల, ఆయన క్యారెక్టర్ పట్ల వేసే ఓటు ద్వారా గెలిచొచ్చేటోడే సర్పంచ్। కాబట్టి ఆ సర్పంచులు భవిష్యత్తులో మంచి బునాది వేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా। ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ముదిరాజుల జెండా ఎగరాలన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్। జనాభా పరంగా అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఇంకా రాజకీయంగా యాచించే స్థితిలో ఉండడం సరికాదన్నారు ఈటల। సర్పంచులకే కాదు పరిమితం, రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో మా జెండా ఎగరాలి, రేపు ఎంపీపీ మండల పరిషత్తుల మీద మన జెండా ఎగరాలి, జిల్లా జెడ్పీటీసీలం కావాలి, జిల్లా పరిషత్తులు కూడా కైవసం చేసుకోవాలి। ఇంకా ఎన్నాళ్ళు వెనుకబడి ఉందాం? ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి? ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి? రేషమున్న జాతి, చైతన్యమున్న జాతి, సాహసమున్న జాతి అన్నీ ఉండి కూడా ఇలా దేయి అని అడుక్కునేటువంటి పరిస్థితులు ఉండొద్దు అని చెప్పి మీ సంకేతం ఏదైతే ఉందో, మీ ఆవేదన ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే వేదికగా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।